జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లో వినాయకుడి పూజలు ఈ 5 days ఎలా జరిగాయో చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి ఇంకా 2 days ఉండంగానే ఎకో ఫ్రెండ్లీ క్లే గణేష యాక్టివిటీ అయితే చేశారండి. సో ఈ యాక్టివిటీకి ప్రయర్గా మేము 150 రూపీస్ పే చేసి క్లే అనేది పర్చేస్ చేసాం. ఇదే మా పార్టీ హాల్. ఇక్కడే ఏ ఈవెంట్స్ అన్నా జరుగుతాయండి. ప్రీవియస్గా డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరిగింది. సో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. ఆ టైంలో మా అత్తమ్మ మావయ్య గారు కూడా ఉన్నారండి, అందుకనే పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఈజీ అయింది. లేదు అంటే ఇంత ప్రశాంతంగా ఒక 2 hours కూర్చొని వినాయకుడిది క్లే యాక్టివిటీ ఎలా చేస్తాం చెప్పండి. నేనైతే క్లేతో చేయటం ఇదే మొదటిసారండి. నాకైతే అసలు రాలేదు స్టార్టింగ్. సో మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని అయితే నేను చేశాను. మా బుల్లి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వినాయక చవితి ఈవినింగే మా బుల్లి వినాయకుడిని పీఠం జరిపేసి కిందకైతే తీసుకొని వచ్చేసామండి పార్టీ హాల్ దగ్గర. అక్కడే మాకు పెద్ద వినాయకుడిని కూడా పెడతారు ఎవ్రీ ఇయర్. సో మీరు కూడా చూసేయండి మా అపార్ట్మెంట్ వినాయకుడిని. మా చిన్నోడికి ఈ ఇయర్ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ పెద్ద వినాయకుడిని చూసి చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. సో ఫస్ట్ 2 days అయితే మార్నింగ్ 11:30 అండ్ ఈవినింగ్ 7:30కి పూజస్ ఉండేవి. థర్డ్ డే నుంచి అయితే మాకు ఈవెంట్స్ స్టార్ట్ అయినాయండి. థర్డ్ డే ఈవినింగ్ 6:30 ఆ టైంకి లలిత సహస్రనామం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహాహారతి పూజ కూడా స్టార్ట్ అయింది. నేనైతే పార్టిసిపేట్ ఏమీ చేయలేదండి. నెక్స్ట్ డే 4 అంటే విసర్జన ముందు రోజండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం చేశారంటే పాట్లక్ అనేది అరేంజ్ చేశారు. పాట్లక్ అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకి చెప్తాను, వినేయండి. ఏం లేదండి, ఫస్ట్ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ డిస్కస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత అవి ఎవరెవరు ప్రిపేర్ చేయాలో వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొని వస్తారండి. అవి అందరం షేర్ చేసుకొని తింటామన్నమాట. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో పాట్లక్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూడా ఇక్కడ తినచ్చు. అదే రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30 అయ్యింది. ఆ టైంలో కల్చరల్స్ స్టార్ట్ అయినాయండి. ఈ ఇయర్ అయితే పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందుకని చాలా లేట్ అయింది డిన్నర్కి కూడా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, కానీ ఇలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్స్పెషల్లీ చిన్న పిల్లలు అంటే grade 1 UKG వాళ్ళు కూడా మంచి కోఆర్డినేషన్తో అయితే వేశారు. అంతేలేండి, ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అదేవిధంగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. ఇంకేముంటుందండి, మన హడావిడిలో మనం ఉంటే పిల్లల హడావిడిలో పిల్లలు ఉంటారు ఏ ఫంక్షన్లో అయినా. ఇంతమందిలో కూడా మా పెద్దబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ని అయితే గుర్తుపట్టేశాడు. ఆ మ్యామ్ అయితే ఒక 2 to 3 months అయింది మా అపార్ట్మెంట్స్కి వచ్చి. సో రీసెంట్గానే టీచర్గా జాయిన్ అయ్యారంట వాళ్ళ స్కూల్లో. ఇంకేముంటుంది, మా పెద్దబ్బాయి ఆ మేడం దగ్గరికి వెళ్ళి కాసేపు అలా మాట్లాడి వచ్చేసాడు. ఈలోపు మీరు ప్రోగ్రామ్స్ అయితే చూసేయండి. ఇలా అందరి పార్టిసిపెంట్స్ని చూసి మా పెద్దోడిని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేయించాలని అనుకుంటున్నానండి. వీళ్ళని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదా, భలే బుజ్జిగా అడుగులేసుకుంటూ భలే చేస్తున్నారు డ్యాన్స్. తర్వాత వినాయకుడి జననం స్కిట్ స్టార్ట్ అయిపోయింది. అసలు శివుడు మేకప్ కానీ పార్వతీదేవి మేకప్ కానీ ఉందండి, చాలా బాగుంది. సో ఒక అమ్మాయి అయితే నెరేట్ చేస్తూ ఉంటుంది స్టోరీ బ్యాక్ ఎండ్లో. మెయిన్ డైలాగ్స్ అన్ని శివుడు, పార్వతి ఇంకా వినాయకుడు అయితే చెప్పేశారు. నా ఫ్రీ టైంలో నేను కూడా కొన్ని స్టెప్స్ అనేది నేర్పించా ఒక పాటకి. సో అది చూసేయండి.
సో వీళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లలు కదా, ప్రాపర్ ప్రాక్టీస్ అయితే ఏం లేదు. అప్పటికప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా నేర్పించాను. సో ఏదో ఒకటి కొంచెం మంచిగానే చేశారని అనుకోవాలి. ఇంకా అలా గ్రూప్ సాంగ్సే కాదు, ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. మా చిరంజీవి సాంగ్ అయితే వేస్తాడు. చిన్నవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చండి. డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగిందని చెప్పాను కదా, సో ఆ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసి స్టేజ్ మీదే ప్రైజెస్ అనేవి ఇచ్చారు. జనరల్గా డైలీ మార్నింగ్ యోగా చేస్తాం, కానీ యోగాతో కూడా డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మా పెద్దోడు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పమంటారా? డ్రాయింగ్ కాంపిటీషన్లో వాడికి ప్రైజ్ రాలేదంట, అందుకని ఏడుపు స్టార్ట్ చేశాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చి పూజ చేసి హారతి ఇచ్చారు. సో అందరం హారతి తీసుకొని డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 9:30 అయిపోయిందండి ఆ రోజు. ఇదిగోండి, ఈ వీడియోలో కనిపించే వాళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. ఎక్కువగా వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటా అండి. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత డీజే అయితే మేము 11 వరకు మాట్లాడుకున్నాము. సో అప్పటి వరకు డాన్స్ వేస్తూనే ఉన్నాము. మా పిల్లల్ని అయితే 9ంటికే పడుకోబెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు ఇంట్లో, నేనైతే ఇక్కడికి వచ్చేసి ఇంకా వాళ్ళతో ఎంజాయ్ చేశా. డే 5 మార్నింగే 10:30కి హోమం స్టార్ట్ చేశారండి. ఇంట్రెస్టెడ్ కపుల్స్ హోమంలో కూర్చోవచ్చు. మా ఇద్దరు బుడ్డోళ్ళని వేసుకొని 2 to 3 అవర్స్ ఎక్కడ కూర్చుంటాం చెప్పండి. అందుకని మేమైతే స్కిప్ చేసేసాము. అట్లీస్ట్ పూజ చేసేటప్పుడన్నా రావచ్చు అని చెప్పి 11:30 ఆ టైంకి అయితే కిందకి వచ్చి హారతి అయితే తీసేసుకున్నాము. ఇంకా మా పెద్దోడు గురించి తెలిసిందేగా, కిందకి దిగాడంటే ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. హారతి తీసుకోరా వచ్చి అంటే అప్పుడు వచ్చి అలోన్గా వెళ్ళి హారతి అయితే తీసుకున్నాడు. ఇవ్వండి, మా పెద్ద అబ్బాయికి 3 అక్కలు అనమాట, బాగా ఆడుకుంటారు. సో వాళ్ళే బొడ్డోళ్ళు, వాళ్ళంటే వీడికి సైకిల్ నేర్పిస్తారంట. ఎలా అయితేనే అటు ఇటు తిప్పేశారు సైకిల్ని అయితే. హోమం అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్స్తో భార్యలకైతే బొట్టు పెట్టించారు 3 పొజిషన్స్లో. అంటే బొట్టు పెట్టుకుండే పైన, కంఠం దగ్గర, ఇంకా నడినెత్తి మీద పెట్టమన్నారు. ఇదిగోండి, ఏమనుకుంటున్నారు, ఇది మా ఫుడ్ ట్రక్ అండి. ఫుడ్ అయితే వచ్చేసింది. వెరైటీస్ ఏంటో చూపించేస్తాను పదండి. బ్యాట్ షేప్డ్ ఒడియాలు, మిరపకాయ బజ్జీ, పూరీలోకి కుర్మా కూర, దాని తర్వాత ఇదేంటిది వెజ్ బిర్యానీలోకి రైతా, తర్వాత వైట్ రైస్ పక్కనే పప్పు పక్కనే సాంబారు పక్కనే రసం. ఆ తర్వాత స్వీట్స్ పెట్టారు. మన వాళ్ళు అయితే ఫస్టే పెట్టేస్తారు కదా, ఆ తర్వాత దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే కొంచెం పెట్టేశారనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పెరుగు అండ్ గోంగూర పచ్చడి. ముందైతే పిల్లల్ని పంపించేసామండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. సో పిల్లలందరూ వరుసగా నుంచుండిపోయారు. నుంచున్నారు కానీ అండి, భోజనాల దగ్గర తోసుకుంటారు చూసారా, అట్లా తోసేసుకుంటున్నారు వచ్చే వాళ్ళందరూ కలిసి. చూసేయండి, కొంచెం పెద్దోళ్ళు అయితే పర్లేదు, కానీ మరీ చిన్నపిల్లలు పడిపోతారని చెప్పి మేమైతే వాళ్ళ పక్కనే నుంచున్నామండి. తర్వాత మా ఇద్దరు పిల్లలకైతే ఫుడ్ పెట్టేసేసుకొని ఇంకా వాళ్ళ బ్యాచ్తో పాటు కూర్చోబెట్టేశాను, మా పెద్దోడిని చిన్నోడిని. జనరల్గా ఇంట్లో అయితే మా పెద్దోడు ఆడంతటా ఆడే తిండు. ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్తో కూర్చున్నాడు కదా, అందుకని తనంతటి తానే తింటానని చెప్పి తింటం స్టార్ట్ చేశాడు. ఫైనల్లీ అలా ఇలా చేసి ఆ సోది ఈ సోది చెప్పుకుంటూ ఒక 20 నిమిషాల్లో అయితే ప్లేట్ ఖాళీ చేశాడు. ఈలోపు మా వారు కూడా వర్క్ కంప్లీట్ చేసుకొని లంచ్ టైం అని చెప్పి కిందకు వచ్చారు. సో ఇదంతా మా పార్టీ హాల్ పక్కన ప్లేస్ అనమాట. లంచ్ కూర్చొని తినడానికి మంచిగా అరేంజ్ చేశారు. బఫేలో తినేవాళ్ళు నుంచొని కూడా తినేయచ్చు. కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగా సీటింగ్ అరేంజ్ చేశారనమాట. లంచ్ చేసేసి పైకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 3:30 ఆ టైంకి కిందకి దిగాము. సో అప్పటికే ఇంకా కలర్స్ పూయటం ఇవన్నీ స్టార్ట్ చేసేసారనమాట పిల్లలందరూ. ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళు కూడా వాళ్ళ గ్యాంగ్తో చేరి కలర్లు పూసుకోవటం, తలకి కట్టుకోవటం ఇవన్నీ చేశారు.
మేమందరం ఒకే అపార్ట్మెంట్‌లో ఉన్నా, ఇలాగా తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవటం గానీ, డైలీ మీట్ అవ్వటం గానీ అస్సలు కుదరదు. ఇలా ఏమన్నా ఈవెంట్స్, సెలబ్రేషన్స్ వస్తే మాత్రం ఇంక టైం వేస్ట్ చేయకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. మేమనే కాదండి, పిల్లలు గూడా అంతే. నార్మల్ డేస్‌లో అయితే స్కూల్సు, ఇంకా ఈ యోగా క్లాసెస్ అయితే ఉంటాయి కదా పిల్లలకి కూడా. సో, ఇలాగా తీరిగ్గా ఆడుకోవటానికి కూడా అవ్వదు వాళ్ళకి. సో, ఈవినింగ్ 4:30 ఆ టైంలో అందరికీ డ్రింక్స్ అయితే ఇచ్చేశారు. పిల్లలకి, పెద్దలకి అందరికి కలిపి. ఇదిగోండి చూసారా, మా వినాయకుడిని తీసుకొనెళ్ళే వెహికల్ కూడా వచ్చేసింది. సో, ఎవ్రీ ఇయర్ అయితే ఈ టైంకి పంతులు వచ్చి పూజ చేసి హారతిస్తారు. సో, ఈ ఇయర్ మాత్రం తొందరగా వైండ్ ఆఫ్ చేసేద్దామని చెప్పి మేమే హారతి ఇచ్చేసి ఇంకా జనరల్‌గా దండం పెట్టేసుకొని విసర్జన అయితే స్టార్ట్ చేసేసాము. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఎవ్రీ ఫ్లాట్స్‌లో ఉండే వినాయకుడిని కూడా తీసుకొనొచ్చి పెట్టేసాం. సో, ఇయన్నీ తీసుకొనెళ్ళి ఆ వ్యాన్‌లో ఎక్కిస్తామనమాట. ఇదిగోండి చూసారా, మా వినాయకుడిని మా పెద్దోడు తన చేతులతో తల మీద పెట్టుకొని వ్యాన్‌లోకి ఎక్కిచ్చేస్తున్నాడు. ఇప్పుడు మా పెద్ద వినాయకుడిని ఎలా తీసుకొనెళ్తారో చూసేయండి. చూడు అన్న డాన్స్ చేస్తున్నాడు. అన్న డాన్స్ చేస్తున్నాడు. వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అన్నట్టు మేము కూడా జాయిన్ అయిపోయామండి వాళ్ళతో పాటు. తర్వాత వెహికల్‌కి హారతి అయితే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోసేస్తూ వెహికల్‌ని అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా పెద్దోడికి చిన్నోడికి బాధ వచ్చేసిందనమాట. వాళ్ళు వదిలి వెళ్ళిపోతారేమో అని చెప్పి, లేదు నాన్న అందరం కలిసే వెళ్దామని చెప్పి అన్నాను. సో, ఇలాగా పార్టీ హాల్ నుంచి ఎంట్రన్స్ వరకు నీళ్లు పోస్తూ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము. ఇంక మా ఆంటీ ఎర్రనీళ్ళతో హారతి ఇచ్చేసి ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టేశారు. మాకు సరౌండింగ్స్‌లో అయితే చెరువులైతే ఏం లేదండి. కాకపోతే ఒక ప్లేస్ ఉంది. ఆ ఎంప్టీ ప్లేస్‌లో మున్సిపల్ వాళ్ళు అయితే ఒక సెటప్ అయితే చేశారు నిమజ్జనాల కోసం అని చెప్పి. సో, ఒక పెద్ద గుంటనైతే తవ్వి అక్కడ కొంచెం నీళ్ళలాగా పెట్టి అక్కడ కొంచెం నిమజ్జనాలు అయన్నీ చేస్తున్నారనమాట సరౌండింగ్ విగ్రహాలకి. సో, ఫస్ట్ అయితే మా చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చూసారా ఫ్లాట్స్‌లోయి. సో, అవి అయితే ఫస్ట్ నిమజ్జనం చేసేసారు. गणपति बाप्पा मंगल मूर्ते गणपति बाप्पा मंगल मूर्ते మా చిన్న విగ్రహాలన్నీ నిమజ్జనం చేసిన తర్వాత చూసారా ఎలా వస్తున్నాయో బుడగలు బుడగలుగా. సో, తర్వాత వినాయకుడికి మళ్ళీ కొబ్బరి బోండంతో హారతి ఇచ్చేసి కొబ్బరికాయ పగలగొట్టి టపాకాయలన్నీ కాల్చి నెమ్మదిగా విసర్జన అనేది స్టార్ట్ చేశారు. కానీ మబ్బు అయితే పట్టేసిందండి ఫుల్గా. వర్షం పడుతుందనే డౌట్తోనే ఉన్నాం మేమందరం. సో, తొందరగా అయితే కానిచ్చేసాము. వినాయకుడు చూసారా వ్యాన్లో నుంచి బయటకు వస్తుంటే ఆయనే నడుచుకొని వస్తున్నట్టు అనిపిస్తుంది కదండి. ఇన్ని డేస్ మా అపార్ట్మెంట్లోనే ఉండి డైలీ చూస్తున్నాం కదా. సో, ఇప్పుడైతే నీళ్ళల్లో వదిలేస్తుంటే కొంచెం బాధగానే ఉంది. సో, కొంచెం కష్టంగా ఇష్టంగా అయితే మేము విసర్జన చేసేసాము. తర్వాత ఆ నీళ్ళని అక్కడున్న అందరి మీద జల్లేశారు. కరెక్ట్‌గా వినాయకుడిని నీళ్ళల్లో అలా ముంచేయంగానే నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయిందండి మేము అనుకున్నట్టుగానే. ఇంకా ఎలాగో ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్‌లో పిల్లలందరినీ ఎక్కించేసాము.
ఫైనల్లీ పిల్లలందరినీ తీసుకొని ట్రక్ అయితే వచ్చేసిందండి. అప్పటికే వర్షం పెద్దదయిపోయింది. ఇంకా నేను పరిగెత్తుకొని వెళ్ళి మా పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో మా అపార్ట్మెంట్లో వినాయక చవితి సంబరాలు ఇలా జరుపుకున్నామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.